share, and subscribe Ada 24/7 channel. Also download Ada 24/7 app. Don't forget to like, share, and subscribe Ada 24/7 channel. Also download Ada 24/7 app. Don't forget to like, share, and subscribe Ada 24/7 channel. Also download Ada 24/7 app. Don't forget to like, share, and subscribe Ada 24/7 channel. Also download Ada 24/7 app. Don't forget to like, share, and subscribe Ada 24/7 channel. Also download Ada 24/7 app. Don't forget to like, share, and subscribe Ada 24/7 channel. Also download Ada 24/7 app. Don't forget to like, share, and subscribe Ada 24/7 channel. Also download Ada 24/7 app. Don't forget to like, share, and subscribe Ada 24/7 channel. Also download Ada 24/7 app. Right. Good morning, all of you. Welcome to the YouTube channel Ada 24/7 Telugu. All of you, very good morning, ma. Let us start today's session. Is what here we can see on board how to score good marks in English, especially for all competitive exams, upcoming all competitive exams like IBPS, RRP, SBI, SBI PO, Clerk, CGL, CHSL, SSC GD also notification has been released. Very small notifications. Like yesterday, also I discussed APCOB, Andhra Pradesh State Cooperative Bank Limited. Notification also has been released yesterday. I think since 21st July onwards, the application is already on running. Okay, so that is why ఇంగ్లీష్ నేను ఇప్పుడు చెప్పినటువంటి ఎగ్జామ్స్లో అన్నిట్లలో కూడా ఇంగ్లీష్ ఉందమ్మా, ఎక్సెప్ట్ ఆర్ఆర్బి ప్రిలిమ్స్లో తప్ప మిగతా అన్నిట్లలో ఇంగ్లీష్ ఉంది. అయినా ఎస్బీఐ ప్రిలిమ్స్ 30 మార్క్స్, ఐబిపిఎస్ ప్రిలిమ్స్ 30 మార్క్స్, సిజిఎల్ టైర్ 1 50 మార్క్స్, సిహెచ్ఎస్ఎల్ సేమ్ 25 మార్క్స్, ఓకేనా. ఎస్ఎస్సి గ్రూప్ డి 25 మార్క్స్, అండ్ దిస్ yesterday APCOB, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ 30 మార్క్స్. చూడండి, ఎక్కడైనా ఇంగ్లీష్ లేనిదంటూ సబ్జెక్ట్ ఉంది, అర్థమైందా? సో మంచి మార్కులు పొందాలి అంటే ఇట్లా. మంచి మార్కులు అంటే ఏంటి అంటే డీసెంట్ మార్క్, అంటే కట్ ఆఫ్ అనేది సపోజ్ అంటే 30 మార్కులు ఉన్నాయనుకోండి క్వశ్చన్ పేపర్, 20 మార్కులు తెచ్చుకోవడం ఎట్లా, అదే మంచి మార్క్ అంటే. అందరిలో మీరు ఉండడమే మంచి, దాన్ని మనం మంచి మార్కులు అని చెప్తాము. ఎట్లా అంటే లైక్ మీరు అవుట్ ఆఫ్ 30 క్వశ్చన్స్ మీరు అట్లీస్ట్ 20 క్వశ్చన్ చేశారంటే మీరు మంచి మార్కులు స్కోర్ చేసినట్లే. అందులో ఒకటి అరా తప్పిపోయినా కూడా 17-18.5 మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఈ 18 మార్కులు ఎట్లా తీసుకురావాలి అనేది ఇక్కడ టార్గెట్. సో దానికని చెప్పేసి అందరూ కూడా డిస్కస్ చేయడానికి రెడీగా ఉన్నాం. వాట్ ఈస్ ద స్ట్రాటజీ, లైక్ వాట్ ఈస్ ద సిలబస్, వాట్ ఆర్ ద బెస్ట్ బుక్స్ అండ్ మాక్ టెస్ట్ వీ హ్యావ్, అండ్ వీ డిస్కస్ ఎవ్రీథింగ్ వన్ బై వన్. ఓకేనా? సో దానికన్నా ముందు ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ఆఫ్ యూ మై డియర్ స్టూడెంట్స్, లైక్ ది సెషన్, షేర్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చేసేటువంటి అప్డేట్స్ అన్ని కూడా మీరు పొందొచ్చు. ఓకేనా? సో లెట్ us take the clarity here right now. చూడమ్మా, దానికన్నా ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్. ఇక్కడ 77% ఆఫర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరు యూజ్ చేయాల్సిన కూపన్ కోడ్ వచ్చేసి Y209. మీరు విజిట్ చేయాల్సిన వెబ్సైట్ వచ్చేసి ada24/7.com లేదా ada24/7 అప్లికేషన్ని కూడా మీరు విజిట్ చేయొచ్చు. ఓకేనా? ఇక్కడ మనకు డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. చూడండి, మెగా ప్యాక్ వచ్చేసి 1 year వ్యాలిడిటీ ఇస్ అబౌట్ లైక్
something this much price, and 2 years validity is about this much price. If you apply the coupon code Y209, this all you will be given one by one. Okay, Nama? And the next point is here, Sankalpam 4.0 batch already we are starting from this particular coming Tuesday. సో మరి ఎవరైతే ఇందులో జాయిన్ అవుతున్నారో వారికి 40 days ఆఫ్ లైవ్ ఇంటరాక్టివ్ క్లాసెస్ ప్లస్ 2 hours ఆఫ్ లైవ్ ఇంటరాక్టివ్ క్లాసెస్, మొత్తం కూడా 80 hours ఆఫ్ లైవ్ ఇంటరాక్టివ్ క్లాసెస్ అని ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే ఈ బ్యాచ్ లో జాయిన్ అవుతున్నారో వారికి ఒక టెక్స్ట్ బుక్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ లోనే ఇవ్వడం జరుగుతుంది. మరి ఇంట్రెస్టెడ్ గైస్ ఎవరైతే ఉన్నారో మీరు Y209 కూపన్ కోడ్ యూజ్ చేయడం వల్ల ఈ బ్యాచ్ మీకు కేవలం 900 రూపీస్ మాత్రమే రావడం జరుగుతుంది. కాబట్టి సో వెంటనే జాయిన్ అవ్వడానికి ప్రయత్నం చేయడం అందరూ కూడా ఫాస్ట్గా. ఓకేనా? సో ద నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ హియర్, ఇక్కడ చూడమ్మా, మ్యాథమెటిక్స్ బ్యాచ్ కూడా ఇండివిజువల్ బ్యాచెస్ ఉన్నాయి, ఆర్ఆర్బీ గ్రూప్ డి బ్యాచెస్ కూడా ఉన్నాయి. Y209 కూపన్ కోడ్ యూజ్ చేసి జాయిన్ అవ్వండి. అదేవిధంగా టార్గెట్ ఎస్ఎస్సి గ్రూప్ ఫౌండేషన్ బ్యాచ్ కూడా మనకు రెడీగా ఉన్నాయి. Y209 కూపన్ కోడ్ యూజ్ చేసి జాయిన్ అవ్వండి. అదేవిధంగా ఐబీపీఎస్ బ్యాంక్ ఫౌండేషన్ బ్యాచ్ కూడా మనకు అవైలబుల్గా ఉంది. ఇందులో కూడా మీరు జాయిన్ అవ్వంటే Y209 కూపన్ కోడ్ యూజ్ చేయాల్సిన రిక్వెస్ట్ మై స్టూడెంట్స్. సో ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నాను డైరెక్ట్గా, మీకు ఎలా ఉంటుంది అంటే ఇంగ్లీష్ ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, వాట్ ఆర్ ద మేజర్ కంటెంట్స్ అనేది ఇక్కడ మీరు చూడడం జరిగింది. మీరు గమనించండి, ఇక్కడ యాక్చువల్గా ఇంగ్లీష్లో మేజర్గా 3 కంటెంట్స్ అనేది ఇంపార్టెంట్ అమ్మా. ఫస్ట్ వన్ వచ్చేసి గ్రామర్, అంటే ద బేసిక్ పిల్లర్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇప్పుడు ఒక బంగ్లా నిలబడుతుందంటే బేస్మెంట్ అనేది స్ట్రాంగ్, పునాది అనేది స్ట్రాంగ్గా ఉంది కాబట్టి బంగ్లా ఇంత స్ట్రాంగ్గా నిలబడుతుంది ఇక్కడ. అంటే దాని ఉద్దేశం నేను చెప్తున్నానంటే, మీరు ఎవరైనా మీ యొక్క లాంగ్వేజ్ని బిల్డ్ చేసుకోవాలి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 పిల్లర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. నెంబర్ 1 వచ్చేసి అందులో గ్రామర్, నెంబర్ 2 వొకాబులరీ, అండ్ నెంబర్ 3 రీడింగ్ స్కిల్స్. ఈ 3 అంశాలు ఎవరైతే ఫోకస్ చేస్తారో 100%గా మీ యొక్క ఇంగ్లీష్ నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశంగా ఉంటుంది. 100%. అర్థమైందా? ఇవాళ గ్రామర్ అంటే చాలా మంది స్పోకెన్ ఇంగ్లీష్ వాళ్ళు వీళ్ళు ఏమంటారంటే గ్రామర్ లేకున్నా కూడా నేను ఇంగ్లీష్ ట్యాకిల్ చేయగలరు అంటారు. కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మాత్రం అది ఇంపాసిబుల్. మీరు 100% గ్రామర్ నేర్చుకోవాల్సింది. అందులో ఏ ఒక్క చాప్టర్ కూడా మిస్ చేయడానికి వీల్లేదు. ఎందుకంటే ఇట్స్ ఎ క్యుములేటివ్ చాప్టర్ అన్నట్టు. ఎట్లా అంటే మొత్తంగా చదవాలి, మొత్తం కాంప్రహెన్సివ్గా చదవాలి. నాకు నౌన్ వచ్చు, ప్రొనౌన్ పైన ఐడియా లేదు, వర్బ్ వచ్చు, అడ్వర్బ్ తెలియదు, ప్రొనౌన్ వచ్చు, అడ్జెక్టివ్ తెలియదు, ఆర్టికల్స్ వచ్చు, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ తెలియదు, టెన్సెస్ వచ్చు, యాక్టివ్ ప్యాసివ్ వాయిస్ రాదు, నరేషన్ వచ్చు, కండిషనల్ సెంటెన్సెస్ రావు, ఇడియమ్స్ వచ్చు, ఫ్రేజ్ వర్బ్స్ రావు అంటే కుదరదు. ఇవన్నీ కూడా అంటే నేను చెప్పే అంశం ఏంటంటే విదిన్ సింగిల్ లైన్లో, అంటే ఎర్రర్ డిటెక్షన్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు మనకి ఎగ్జామ్లో, అంటే ఆ ఒక్క ఎర్రర్ డిటెక్షన్ కొరకి మొత్తం ఇంగ్లీష్ గ్రామర్ అనేది సర్కిల్ చేయాలి. ఒక్క ఎర్రర్ డిటెక్షన్ కొరకి మీరు 1 లైన్ ఎర్రర్ డిటెక్షన్ చేయడానికి మొత్తం ఇంగ్లీష్ గ్రామర్ మొత్తం కూడా షఫుల్ చేయాల్సినటువంటి పరిస్థితి వాళ్ళ. సో అందుకే మనం ఏమంటామంటే ఇంగ్లీషు అందరూ కూడా టఫ్ అంటారు, ఎందుకంటే ఈ ఒక్క కంప్లెక్సిటీ కొరకే. ఇది కంప్లెక్సిటీ, చాలా అంశాలు ఇందులో ఇమిడి ఉంటాయి. అండ్ ఇట్స్ నాట్ లైక్ మ్యాథ్ అండ్ రీజనింగ్ లైక్ we know one rule and one regulation, ratio, percentages అనే ఇవి తెలిస్తే నేను వెళ్ళిపోతా అంటే కుదరదు ఇక్కడ. అఫ్ కోర్స్ మ్యాథమెటిక్స్ లాగానే, కాకపోతే మ్యాథమెటిక్స్ లాంటి ఫ్లెక్సిబిలిటీ ఉండదు ఇక్కడ. మీరు ఒక్క 1 ఎర్రర్ డిటెక్షన్ కొరకి 1 లైన్ కొరకి మొత్తం చూడాలి, ఇంగ్లీష్ మొత్తం చూడాలి. అందులో టెన్సెస్ చూడాలి, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్ నేట్ స్పీచ్, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్, నరేషన్ చాప్టర్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ చాప్టర్, ఇలా ప్రతి ఒక్కటి మీరు గమనించాల్సి ఉంటుంది అన్నట్టు. అందుకే ఇది కాంప్లెక్సిటీ అంటున్నాం, అంతేగాని డిఫికల్ట్ కాదు. అయితే చాలా మంది ఏమంటారంటే అఫ్ కోర్స్ కాంప్లెక్సిటీ ఇక్కడ డిఫికల్ట్ ఏం కాదు. వాళ్ళ పెద్ద పెద్ద సంస్థలు, పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ కూడా కాంప్లెక్సిటీనే చూస్ చేసుకుంటున్నాయి. అట్లా అని చెప్పేసి వారి కస్టమర్స్ని డిఫికల్ట్గా పెట్టలేదు. మీరు గమనించండి, ఇవాళ అఫ్ కోర్స్ చాలా కాంప్లెక్స్. మనం ఎక్కడ చూసినా కూడా సాఫ్ట్వేర్ రంగం చూడండి, అదే ఒక ఇవాళ మ్యానుఫ్యాక్చర్ అవుతున్నటువంటి కార్ చూడండి. ఒకప్పుడు ఏంటంటే ఒక స్టీరింగ్, ఒక లైట్ తప్ప ఏం లేకుండా ఉండే, ఇవాళ మొత్తం అంతా కూడా ఆటోమేటిక్ అయిపోతుంది. మనం ఇంట్లో కూర్చొని ఒక 10 మందిని కారులో చోటుకి పంపించవచ్చు, వాళ్ళకి డ్రైవింగ్ తెలియకపోయినప్పటికీ. అంటే ఇంత అడ్వాన్స్ ఆటోమేషన్ అవుతుంది, ఇంత అడ్వాన్స్గా మనం నేర్చుకుంటున్నటువంటి పరిస్థితి మార్కెట్లో. మరి అదే అడ్వాన్స్మెంట్ గ్రామర్లో ఎందుకు ఉండకూడదు మార్కెట్లో? అంటే ఇవాళ ఒక ఐబీపీఎస్ ఎగ్జామ్ తీసుకుంటే అందులో డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఇంతకుముందు మనం గ్రామర్ క్వశ్చన్స్ అంటే బేసిక్గా మనం ఏం చూసేవాళ్ళం, మా అంటే ఎర్రర్ డిటెక్షన్ క్వశ్చన్ చూసేవాళ్ళం. 2016 వరకు కూడా నేను చూసిన, 2017లో కూడా ఎర్రర్ డిటెక్షన్ వచ్చింది. 18, 19, 20 వచ్చేసరికి నెమ్మదిగా గ్రామర్ యొక్క కంటెంట్స్ చేంజ్ చేస్తున్నాడు. ఎందుకంటే ఎర్రర్ డిటెక్షన్ ఎవరైనా చేస్తారు, పెద్ద ఇంపార్టెంట్. ఇవాళ యూట్యూబ్ వచ్చింది, చాలా స్టఫ్ మెటీరియల్ అనేది మనకు ఆన్లైన్లోకి వచ్చింది, ప్రతి ఒక్కరు చదువుకుంటారు, ప్రతి ఒక్కరు నేర్చుకుంటారు, ఇది పెద్ద ఇబ్బంది లేకుండా పోయింది ఇవాళ. అందుకని చెప్పేసి వాళ్ళు కూడా గ్రామర్లో డిఫికల్టీ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు. ఒకప్పుడు మనం ఎర్రర్ డిటెక్షన్ 1 లైన్ ఎర్రర్ డిటెక్షన్ తప్ప ఇంకా క్వశ్చన్ లేకుండే, గ్రామర్ అంటే ఎర్రర్ డిటెక్షన్, అది చేయడానికి కూడా సోపాలు పడ్డటువంటి పరిస్థితి. చాలా మంది పెద్ద ఎత్తున కూర్చునే వాళ్ళు. సరే, అప్పుడు పరిస్థితి వేరు, ఇప్పుడు పరిస్థితి వేరు అనుకోండి. అప్పుడు ఆఫ్లైన్ సెంటర్స్, మన క్లాస్లో కూర్చొని వినాలి. ఇప్పుడు మన ఫ్రీ స్పేస్లో వింటున్నాం, మన ఫ్రీ టైంలో వింటున్నాం.
క్లాసెస్ అన్ని కూడా, అవునా కదా. సో అంటే సిచ్యువేషన్ మారింది కాబట్టి గ్రామర్ లో కూడా క్వశ్చన్స్ చేంజ్ చేస్తున్నారు. ఇప్పుడు క్వశ్చన్స్ ఎట్లా ఉన్నాయి, లైక్ సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్, లైక్ ఫ్రేజ్ రీప్లేస్మెంట్ అంటున్నాడు, లేదా కాలం బేస్డ్ ఎర్రర్స్ అంటున్నాడు. కాలం బేస్డ్ ఎర్రర్స్ చూసారా, నిన్న మనం అనుకుంటా కాలం బేస్డ్ ఎర్రర్స్ కూడా చూసాం. మ్యాచ్ ద ఫాలోయింగ్ అన్నాం, చిన్నప్పుడు జతపరచండి అని చెప్పాను చూసామా, అట్లాంటి క్వశ్చన్స్ ఇక్కడ కాలం బేస్డ్ ఎర్రర్స్ కింద ఇస్తున్నాడు చూడండి. ఇవన్నీ క్వశ్చన్స్ చేయాలంటే మీకు కంపల్సరీ గ్రామర్ అనేది రావాలి, తప్పదు. ఇక అంతేనా. అందుకే మీకు ఒకసారి క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ రాస్తాను, కామన్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్. మీరు ఏ ఎగ్జామ్ కైనా ఈ క్వశ్చన్స్ ఉంటాయమ్మా. నెంబర్ 1 క్వశ్చన్ వచ్చేసి మీకు తెలుసు, దీన్ని మనం రీడింగ్ కాంప్రిహెన్షన్ అంటాం. దీన్ని ఏమంటామంటే రీడింగ్ కాంప్రిహెన్షన్. ఈ క్వశ్చన్ లేకుండా మీకు అసలు ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్ ఉండదు, అది ఏ ఎగ్జామ్ అయినా సరేనమ్మా. నెంబర్ 2 వచ్చేసి ఎర్రర్ డిటెక్షన్. ఇది కూడా మీ అందరికీ తెలుసు. ఇక్కడ నేను చెప్పాను కదా, ప్యాటర్న్ చేంజ్ చేస్తున్నాడు అంతే. కాన్సెప్ట్ ఒకటేనమ్మా, కాన్సెప్ట్ ఒకటే, గ్రామర్ కాన్సెప్ట్, అసలు వేరే కాన్సెప్టే లేదు అక్కడ. వాళ్ళ ఎర్రర్ డిటెక్షన్ అనే బదులుగా ఫ్రేజ్ రిప్లేస్మెంట్, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్, లైక్ కాలం బేస్డ్ క్వశ్చన్స్, ఓకేనా. ఇంకేమున్నాయి, అంతే అనుకుంటా, ఆల్మోస్ట్ దిస్ మచ్ ఓన్లీ, ఓకేనా. కాలం బేస్డ్ క్వశ్చన్స్, కాలం బేస్డ్ ఎర్రర్స్ అంటున్నాడు. నెంబర్ 3 వచ్చేసి సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ అంటున్నాం. దీని ఏమంటున్నాం, సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ అంటున్నాం. మీరు దీన్ని గమనించాలి. ఇక్కడ సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ లో ఇంతకు ముందు ఒక 5 వాక్యాలు ఇచ్చేవాడు, కానీ ఇవాళ ప్యాటర్న్ చేంజ్ చేస్తున్నాడు. లైక్ ఫ్రేజ్ రీఅరేంజ్మెంట్ అంటున్నాడు, అంటే ఫస్ట్ లాస్ట్ సెంటెన్స్ ఇచ్చి మధ్యలో PQRS చేంజ్ చేయమంటున్నాడు. అంటే SSC ఎగ్జామ్స్ అడుగుతున్నారు బేసిక్ గా, ఆ బ్యాంకింగ్ లో అడుగుతుండే, పెద్ద బ్యాటరింగ్ కాదు. లైక్ బ్యాంకింగ్ ఎట్లా అడుగుతున్నట్టే 4 సెంటెన్సెస్ ఇచ్చి ABCD ఇంటర్చేంజ్ చేయమంటున్నాడు, లాజికల్ సీక్వెన్స్ రన్ చేయమంటున్నాడు. అట్లా 5 క్వశ్చన్స్ ఇస్తున్నాడు. ఇంతకుముందు మనకు ఒకటే క్వశ్చన్ ఇచ్చే 6 వాక్యాలు, సింపుల్ వాక్యాలు ఇచ్చేసి మనల్ని రీఅరేంజ్మెంట్ చేసి మనం అడిగే. కానీ ఇప్పుడు ఒక క్వశ్చన్ లో 4 వాక్యాలు ఇచ్చి ఈ 4ంటిని ABCD, BCAD, CDAB ఇట్లా అరేంజ్ చేయమంటాడు. కాన్సెప్ట్ ఒకటే, లాజికల్ అరేంజ్మెంట్, కానీ అడిగే క్వశ్చన్ చేంజ్ అవుతుంది. అక్కడ ఒకటే క్వశ్చన్ అడిగితే ఇప్పుడు 4 క్వశ్చన్ అడుగుతుంది, ఎందుకంటే టైం కన్స్యూమింగ్ కావాలి కాబట్టి. మనకి ఇచ్చేటువంటి 20 నిమిషాల్లో ఇక్కడే దాదాపు ఒక 5 నిమిషాలు వేస్ట్ అయ్యేలా అంటే క్వశ్చన్ చేసే విధంగా టైం డిసైడ్ చేస్తున్నాడు. ఒక 2 ఈజీగా ఉంటాయి, 2 చాలా టఫ్గా ఉంటాయి, ఇది లెక్క. దీని వల్ల సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ అంటాం. అడిగే క్వశ్చన్స్ వేరైనప్పటికీ కాన్సెప్ట్ ఒకటే, లాజికల్ సీక్వెన్సింగ్. నెక్స్ట్ నెంబర్ 4 వచ్చేసి మనం ఫిల్లర్స్ అంటాం, దాన్ని ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అంటాం మనం మామూలుగా. ఇవి ఎట్లయినా అడగచ్చు, విచిత్రమైనటువంటి కథలు ఇందులో అయితే. ఫిల్లర్స్ లో సింగిల్ ఫిల్లర్స్, డబుల్ ఫిల్లర్స్, మల్టిపుల్ ఫిల్లర్స్, ట్రిపుల్ ఫిల్లర్స్. మల్టిపుల్ ఫిల్లర్స్ అంటే ఏంటి, అంటే ఇచ్చినటువంటి బ్లాంక్ లో 2-3 పదాలు ఫిల్ అవ్వచ్చు. బోత్ ఏ అండ్ బి, ఆల్ ABC, నన్ ఆఫ్ దీస్, ఇట్లా విచిత్రమైనటువంటి క్వశ్చన్స్ ఇక్కడ ఫిల్లర్స్ అడుగుతున్నాడు. సింపుల్ లాజిక్, వొకాబులరీ అనేది ఇంప్రూవ్ చేసుకొని చెప్తాను ఈ క్వశ్చన్ పేపర్ ఎట్లా ఉందని. చూడమ్మా, ఇది లాస్ట్ వన్ వచ్చేసి క్లోజ్డ్ టెస్ట్ అంటా ఉండడమ్మా. క్లోజ్డ్ టెస్ట్, క్లోజ్డ్ ప్యాసేజ్, సో ఎట్లయినా హింట్స్ ప్యాసేజ్, మనం చిన్నప్పుడు 10th క్లాస్ లో హింట్స్ ప్యాసేజ్ అని చూసాను చూడండి, ఇగో అదే క్లోజ్ టెస్ట్ అమ్మా, వేరే ఏం లేదు ఇక్కడ, అదేనా. సో ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ 5 క్వశ్చన్స్ మీరు ఏ ఎగ్జామ్ అయినా తీసుకోండమ్మా, ఎగ్జామ్ సేమ్, అసలు మార్పే లేదు, ఫిక్స్. అదేనా. ఒకసారి చూద్దాం జనరల్ గా. ఈ రీడింగ్ కాంప్రిహెన్షన్ దేనికి సంబంధించింది, రీడింగ్ స్కిల్స్ కి సంబంధించింది, రీడింగ్ ఎబిలిటీకి సంబంధించింది. ఎర్రర్ డిటెక్షన్ దేనికి సంబంధించింది, గ్రామర్ కి సంబంధించింది, గ్రామర్ వస్తేనే క్వశ్చన్ చేస్తారు. సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ దేనికి సంబంధించింది, మళ్ళీ రీడింగ్ స్కిల్స్, అయినా ఇందులో గ్రామర్ కూడా ఎంతో అంత అవసరం. ఆ కంజంక్షన్స్ పైన గ్రిప్ ఉండాలి, గ్రామర్ ఉండాలి. ఇక వొకాబులరీ పెద్దగా అవసరం లేకున్నా కూడా ఏమైనా టఫ్ వర్డ్ వస్తే దాన్ని కూడా మనం గమనించుకోవాలి. ఇది 3 అంశాలపైన ఆధారపడి ఉంటుంది, రీడింగ్ స్కిల్స్, వొకాబులరీ అండ్ గ్రామర్. అండ్ నెక్స్ట్ పిల్లర్స్ వచ్చేసి ప్యూర్ వొకాబులరీ అమ్మా. ఇది ప్యూర్ వొకాబులరీ. వొకాబులరీ వస్తేనే పిల్లర్స్ చేస్తాం. అఫ్ కోర్స్ రీడింగ్ స్కిల్స్ కూడా కావాలనుకోండి, లేకపోతే చేయడం కష్టం. ఇక క్లోజ్ టెస్ట్, ఇది ఆల్ ఇంక్లూషన్. మనకు రీడింగ్ తెలవాలి, గ్రామర్ తెలవాలి, అండ్ వొకాబులరీ కూడా తెలవాలి. ఈ 3 తెలిస్తేనే మనం దీన్ని చేయగలం, లేకపోతే ఇక్కడ కూడా హార్డ్నెస్ వచ్చేస్తుంది, ఇక్కడ కూడా డిఫికల్టీ ఫేస్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే ఇక్కడ మనం చూడండి, టాప్ టు బాటం మనం ఏం చేసామా, వెరీ సింపుల్ గా చూసుకున్నట్లయితే ఇది రీడింగ్ స్కిల్స్, ఇది గ్రామటికల్ నాలెడ్జ్, ఇది 3. మళ్ళీ ఇక్కడ కూడా రీడింగ్, గ్రామర్, వొకాబులరీ, ఇక్కడ స్పెషల్ వొకాబులరీ, ఇక్కడ కూడా మళ్ళీ సేమ్ గ్రామర్, వొకాబులరీ, రీడింగ్ స్కిల్స్. సో ఈ 3 ఈ క్వశ్చన్ పేపర్ చూడండి, ఈ క్వశ్చన్ పేపర్ మొత్తం కూడా ఏ పారామీటర్స్ పైన డిజైన్ చేశాము, ఒకటేమో వొకాబులరీ, 2 గ్రామరు, 3 రీడింగ్ స్కిల్స్. ఈ 3 పట్ల మీరు గ్రిప్ సాధించినప్పుడు మీకు ఏ ఎగ్జామ్ అయినా రాసుకోండి, హ్యాపీగా మీరు ఎగ్జామ్ రాసి బయటికి రావచ్చు. ఎవరికైతే ఈ గ్రామర్ తెలియకపోతే హ్యాపీ, నో ఇష్యూ. కానీ తెలియక ఆ మీమాంసలో ఉన్న వారికి మాత్రం ఖచ్చితంగా ప్రాబ్లమేటిక్ వస్తుంది. ఇది నేను చెప్తున్నటువంటి లాజిక్.
సో అంటే కొంతమందికి ఏంటంటే కాన్ఫిడెన్స్ ఎట్లా అంటే లైక్ ఓ నౌన్ వచ్చులే, ఓ ఆర్టికల్స్ వచ్చు, ప్రొనౌన్ వచ్చు, ప్రిపోజిషన్ వచ్చు. నో నో, వచ్చు కాదు, ఎగ్జామ్ 100% గ్రిప్ ఉందా లేదా అని చెక్ చేసుకోవడం. రావడం వేరు, దానిపైన క్వశ్చన్ ఇస్తే చేయడం వేరు. మరి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఎందుకు చేయట్లే? మీకు వచ్చన్నప్పుడు క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఎందుకు చేయట్లే? ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఎందుకు చేయట్లే అంటే దాని పట్ల మనం అవగాహన లేక, ఒక్కసారి కూడా ప్రాక్టీస్ చేయలేక, ఒక్కసారి కూడా మొత్తం చాప్టర్స్ విని ఓపిక లేక. అప్పట్లో ఆఫ్లైన్ సెంటర్స్‌లో మీరు క్లాసెస్‌కి వెళ్లారు, వర్షం పడింది, క్లాస్ క్యాన్సిల్ అయింది. మళ్ళీ సెకండ్ రోజు పెద్ద ఎత్తున బోరున వర్షం పడింది. మళ్ళీ క్లాస్ క్యాన్సిల్ అయింది. ఆ తర్వాత ఫెస్టివల్ వచ్చింది. ఆ తర్వాత సండే వచ్చింది. ఆ తర్వాత ఇంకెవరో ఫ్రెండ్స్ వచ్చారు. ఆ తర్వాత ఇంకా వేరే ఇంకేదో పార్టీకెళ్లారు. ఇంకేదో మ్యారేజ్ పార్టీకెళ్లారు. ఆ తర్వాత ఇంకేమో జరిగింది. ఇలా ప్రతిసారి స్కిప్ అవుతూనే పోయింది. 10,000, 20,000 కట్టినటువంటి దాఖలా ఉంది కొన్ని కోచింగ్ సెంటర్స్‌లో హైదరాబాద్‌లో నాకు తెలిసి. నేను నేను టీచింగ్ చేస్తున్నప్పుడు హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున ఫీజులు. ఇప్పుడు అసలు ఎంత డ్రాస్టిక్ చేంజెస్ అన్నట్టు ఇక. మొన్న రీసెంట్‌గా 2016, 2015లో కూడా 10,000, 14,000, 15,000 ఫీ ఒక్క అడ్మిషన్‌కి. అంటే అట్లా ఉండే మార్కెట్ అప్పుడు. ఇప్పుడు చేంజ్ అయిందిలే. ఆన్‌లైన్‌లో 500, 600, ₹1,000 లోపే ఫీ ఎక్కడైనా. ఈవెన్ అడ్డాలో కూడా. చూడండి మార్కెట్ ఎంత డ్రాస్టిక్ చేంజెస్ చూస్తుందంటే చూడండి, గమనించండి. ఈవెన్ అడ్డాలో కూడా మనకి హ్మ్. గమనించారా? అంటే ₹1000 లోపే ఉంది ఏ ప్రొడక్ట్ అయినా. ఈ మెగా ప్యాక్ ఒక్కటి తప్ప వేరే ఇండివిడ్యువల్ ఏదైనా తీసుకోండి ₹1000 లోపే ఉంది. అంటే ఇంత డ్రాస్టిక్ చేంజెస్ జరిగాయి. ఇవన్నీ మనకు శుభ పరిణామంగా భావించి, మనకు హెల్ప్‌ఫుల్‌గా ఉంటాయి అని భావించి, వాళ్ళ బిజినెస్ టాక్టిక్స్ మనకనవసరం. మనకు హెల్ప్‌ఫుల్‌గా ఉంది. మనకు సబ్జెక్ట్ వస్తుంది, కంటెంట్ వస్తుంది. మీరు ఏ ఛానెల్ అయినా ఫాలో అవ్వండి. మీరు ఏ మాక్ టెస్ట్ అయినా రాయండి. మీరు ఏ బుక్స్ అయినా ప్రిపేర్ అవ్వండి. కానీ ఫైనల్‌గా అజెండా వచ్చేసి గవర్నమెంట్ జాబ్ ఈస్ యువర్ టార్గెట్. సో దానికి ప్రిపేర్ అవ్వడానికి మీరు ఎన్నైనా చేయండి, ఏమైనా చేయండి. మొత్తానికైతే గవర్నమెంట్ జాబ్ అనేది మీ చేతిలో ఉండాలి. ఆ విధంగా మీరు ప్రిపేర్ అయ్యేలా చూసుకోండి అనేది నా సజెషన్ మీ అందరికీ కూడా. అర్థమైందమ్మా? సో ఇక నేను కంటెంట్‌కి వస్తున్నాను. మీరు క్వెషన్ పేపర్ చూసారు. క్వెషన్ పేపర్ ఏ పారామీటర్స్ అమ్మా? ఈ 3 పారామీటర్స్ పైన డిజైన్ అయ్యింది. యెస్ ఆర్ నో? యెస్ అని చెప్పగలను నేను. అవునా కదా? సో ఈ గ్రామర్ నేర్చుకోవాలి అంటే సరే. ఇప్పుడు నేను కంటెంట్‌కి వస్తున్నాను. ఎక్కడ దొరుకుతది? గ్రామర్ ఎక్కడ ఉంటది? మరి వొకాబులరీ ఎక్కడ ఉంటది? రీడింగ్ స్కిల్స్ ఎక్కడ దొరుకుతాయి? అని చెప్తే మనకు ఒక పాయింట్‌కి వచ్చినట్లయితే గ్రామర్ అనేది మీకు అడ్డా 24/7 టెక్స్ట్ బుక్ ఈస్ ద ప్రిఫరబుల్ టెక్స్ట్ బుక్ అని చెప్పగలను. అడా 24/7 నా థర్డ్ ఎడిషన్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ అని ఉంటదమ్మా. ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్. దీన్ని మీరు 100% ప్రిఫర్ చేయొచ్చు. లేదు మీకు మార్కెట్‌లో ఏమైనా బెస్ట్ బుక్ అవైలబుల్‌గా ఉంది. కొంతమంది రెన్ అండ్ మార్టిన్ అంటారు. ఎస్‌పి బక్షి అంటారు. ఇంకొంతమంది నీతు సింగ్ అంటా ఉంటారు. సరే మీకు కంఫర్టబుల్ బుక్ ఏది కంఫర్టబుల్‌గా ఉంటే అది ప్రిపేర్ అవ్వండి. అంటే నేను చెప్పినటువంటి బుక్కే ప్రిపేర్ అవ్వాలని ఏం లేదు. కాకపోతే నా 100% కాన్ఫిడెంట్ ఏంటంటే అడ్డా 24/7 ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ ఈస్ ద బెస్ట్ బుక్. మీరు ఒక్కసారి దాన్ని కంప్లీట్ రివైజ్ చేశారనుకోండి. నేను అదే చెప్తున్నాను. ప్రతిరోజు పొద్దున 7 గంటలకి అడ్డా 24/7 ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఇవాళ కూడా అందులో నేను వర్బ్ చాప్టర్ గురించి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో ఇట్లా అడ్డా 24/7 బుక్ ఈస్ ద బెస్ట్ బుక్. యూ కెన్ ప్రిఫర్ థాట్ వన్ ఈవెన్. ఓకేనా? అదేవిధంగా వొకాబులరీ ఇప్పుడు ఓకేనా? అంటే గ్రామర్ ఎక్కడి నుంచి చదువుకోవాలి అంటే అడ్డా 24/7 ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ ఉంది. దానిలో మీరు ప్రిఫర్ చేయొచ్చు. లేదు మీకు అంటే ఇంకా సజెషన్ ఇస్తున్నా మీకు. లేదు మీకు ఇంకా లైవ్ క్లాసెస్ కావాలి. ప్రతి ఒక్క చాప్టర్ నేను వినాలి. నేను నౌన్ వినాలి, ప్రొనౌన్ వినాలి. వర్బ్, అడ్వర్బ్ చాప్టర్స్ అన్ని నీట్‌గా వన్ బై వన్ వినాలి అనుకున్న వారికి మాత్రం నేను సంకల్పం 4.0 బ్యాచ్ అనేది సజెస్ట్ చేయగలను. సంకల్పం 4.0 ఎందుకంటే నేను ఓపెన్‌గా చెప్తున్నాను. ఇది చాలా మంది స్టూడెంట్స్ దీనివల్ల బెనిఫిట్ అయ్యారు. సంకల్పం 4.0 బ్యాచ్‌లో మీరు జాయిన్ అవ్వచ్చు. ఈ బ్యాచ్‌లో జాయిన్ అవ్వడం వల్ల ఈ 3 అంశాలు కూడా మీరు క్లియర్‌గా డెవలప్ చేసుకోవచ్చు. ఒకటి గ్రామర్. మీరు కావాలంటే atta247.comని విజిట్ చేయండి. అక్కడ సంకల్పం 4.1 టైప్ చేయండి. అందులో స్టడీ ప్లాన్ అని ఉంటది. క్లిక్ హియర్ ఫర్ ద స్టడీ ప్లాన్ అని ఉంటది. దానిపైన క్లిక్ చేయండి. స్టడీ ప్లాన్ అనేది క్లియర్‌గా మీరు చూడొచ్చు. మీరే ఓపెన్ చేసి చూసుకోవచ్చు హ్యాపీగా. అందులో టెన్సెస్ 1, టెన్సెస్ 2, యాక్టివ్ వాయిస్ 1, వాయిస్ 1, వాయిస్ 2, నరేషన్ 1, నరేషన్ 2. ఇట్లా ప్రతి ఒక్క చాప్టర్ 4 గంటలు చెప్పడం జరుగుతుంది. రూట్ వర్డ్స్ వొకాబులరీకి వస్తే మళ్ళా. రూట్ వర్డ్స్ ఆన్ లెటర్ ఏ, రూట్ వర్డ్స్ ఆన్ లెటర్ బి, రూట్ వర్డ్స్ ఆన్ లెటర్ సి, రూట్ వర్డ్స్ ఆన్ లెటర్ డి. ఇట్లా 2 గంటలు రూట్ వర్డ్స్‌కి ఇవ్వడం జరిగింది. ఎక్దమ్ ఇంప్రూవింగ్ యువర్ బేసిక్ స్కిల్స్ అమ్మా. ఇంప్రూవింగ్ యువర్ బేసిక్ స్కిల్స్. ఎవరైతే రెడీగా ఉన్నారో మీరు ఈ యొక్క బ్యాచ్‌లో జాయిన్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. ఈ బ్యాచ్‌లో జాయిన్ అయిన వారికి ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ ఏదైతే చెప్పానో ఈ టెక్స్ట్ బుక్ కూడా ఆ బ్యాచ్ వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్‌లో ఇవ్వడం జరుగుతుంది. లేదు నాకు బ్యాచ్ ఆల్రెడీ నేను విన్నాను, సంకల్పంలో జాయిన్ అవ్వను, ఓపిక లేదు సార్,
నేను ఆల్రెడీ విన్నాను, గ్రామర్ ఎంతో అంత నాకు వచ్చు సార్, పర్లేదు సార్ నా గ్రామర్ బాగానే ఉంది అనుకున్న వాళ్ళు అట్లీస్ట్ టెక్స్ట్ బుక్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. అందులో గ్రామర్ ఉంటుంది, నౌన్ చాప్టర్ ఉంటుంది, నౌన్ పైన క్వశ్చన్స్ ఉంటాయి, ప్రొనౌన్ ఉంటుంది, ప్రొనౌన్ చాప్టర్ పైన క్వశ్చన్స్ ఉంటాయి. ఇలా ప్రతి ఒక్క చాప్టర్ పైన ఒక 50 నుంచి 70 క్వశ్చన్స్ ఉన్నాయి. అవన్నీ మీరు ఓపికగా కూర్చొని ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేసుకోవచ్చు. వాటి కింద సొల్యూషన్స్ కూడా ఉంటాయి. మీకు ఏమైనా తప్పు అనిపిస్తే సొల్యూషన్ వెళ్ళి చెక్ చేసుకోవడం, మరి ఎక్కడ మిస్టేక్ చేశారు ఏం కథ అనేది. సో ఇలాంటి ఒక అప్రోచ్ తోటి మీరు గ్రామర్ నేర్చుకోవచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ వొకాబులరీ వల్ల ప్రధాన సమస్యగా మారిపోయింది. ఎవరికైనా సరే, అది ఏ స్టూడెంట్ అయినా, జనరల్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయిన స్టూడెంట్స్కి ఈ బేసిక్ ఇంగ్లీష్ మీడియం అయితే సమ్హౌ దే ఆర్ గెట్ ఆన్ అవుతున్నారు. సమ్హౌ ఎంతో కొంతవరకు గెట్ ఆన్ అవుతున్నారు. అయితే బేసిక్గా తెలుగు మీడియం స్టూడెంట్ అయ్యేసరికి వారికి పదాల పట్ల అవగాహన లేక, పదాలు ఇంతకు ముందు ఎప్పుడు చూడలేని విధంగా ఉండడము, ఆ పదం చూస్తే ఒక రకమైనటువంటి భయం అవ్వడం వల్ల వాళ్ళు దాన్ని వదిలేస్తారు. అయితే నేను ఇక్కడ ఇవాళ ఏం చెప్తున్నానంటే, ఎవరికైతే ఇలాంటి ఒక భయం ఉందో అలాంటి వారు కంపల్సరీ మీరు రూట్ వర్డ్స్ ఏనా, ప్రిఫిక్సెస్, దీని ఏమంటారంటే ప్రిఫిక్సెస్, నెక్స్ట్ సఫిక్సెస్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. దీన్ని మీకు అయితే మార్కెట్లో పెద్దగా గూగుల్లో మీకు అవైలబుల్గా లేవు. రూట్ వర్డ్స్ ఏంటంటే చిన్న చిన్న రూట్ వర్డ్స్ ఉంటాయి, చిన్నపిల్లల రూట్ వర్డ్స్ ఉంటాయి, అవి మనకు వద్దు. కాంపిటేటివ్ లెవెల్లో చెప్పేటువంటి రూట్ వర్డ్స్ ఎక్కడ దొరుకుతాయి సార్ అంటే సంకల్పం 4.0 బ్యాచ్లో ఉంది, మీరు అందులో జాయిన్ అవ్వచ్చు. నేను ఎందుకంటే ఓపెన్ అపీల్ చేస్తున్నాం మీ అందరికీ. ఎందుకంటే ఇవాళ చాలామంది వొకాబులరీ అంటే కొన్ని పదం గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం, ఆ పదం యొక్క వివరణ ఇవ్వడం తప్ప మనకు ఒక పదం నుంచి ఇంకొక 10 పదాలు నేర్చుకునేటువంటి ఒక ఫ్లెక్సిబిలిటీ, ఒక వీలును ఎవరు కనిపించట్లేదు మార్కెట్లో. కానీ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ద థింగ్ దట్ వన్. నేను అంటే 100%గా రూట్ వర్డ్స్, ప్రిఫిక్సెస్, సఫిక్సెస్ కలగలిపినటువంటి వొకాబులరీ మిక్స్ అనేది స్టూడెంట్స్కి ఇచ్చేస్తున్నాను. సో వారు అట్టి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, వొకాబులరీ నిజంగా ఇంప్రూవ్ చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మనకు మార్కెట్లో దీనికి సపరేట్ బుక్ అంటూ ఏమీ లేదు. అదే ప్రాబ్లం ఇవాళ. మరి మన యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ అట్లా ఉందా? మరి ఇంగ్లీష్ చెప్పాల్సి వచ్చినప్పుడు రూట్ వర్డ్స్ అని పెడితే ఏముంది, తప్పేముంది? చిన్నప్పుడు అఫ్కోర్స్ మనకు ఈ 10th క్లాస్లో కాదు, ఐ థింక్ ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్లో చూసాను నేను, రూట్ వర్డ్స్ అని ఉంటుంది. కాకపోతే అంత చెప్పే ఓపిక లేకుండా అప్పుడు వాళ్ళు చెప్పినా మనం వినలేదో తెలియదు మనం ముచ్చట. కానీ ఫైనల్గా రూట్ వర్డ్స్ ఏంటి అనే క్వశ్చన్ మార్క్ వచ్చింది వాళ్ళ చాలా మంది స్టూడెంట్స్లో. సో నేను వారందరికీ ఒకటే సజెషన్ ఇస్తున్నాను, మీరు సంకల్పం 4.0 బ్యాచ్లో జాయిన్ అయిపోతే నేను అందులో రూట్ వర్డ్స్ క్లియర్గా చెప్తాను. ప్రిఫిక్సెస్, రూట్ వర్డ్స్, సఫిక్సెస్ 3 చెప్తాను. ఇక నంబర్ 3 వచ్చేసి రీడింగ్ స్కిల్స్ వచ్చేసి ఇక చెప్పాల్సిన అవసరం లేదు, మీ అందరికీ తెలిసింది, పెద్ద ఎత్తున ప్రతిరోజు వింటూనే ఉన్నారు. సో దాన్ని మనం ఏమంటామంటే ద హిందూ ఎడిటోరియల్ అంటాం. ఇది ఏమంటామంటే ద హిందూ ఎడిటోరియల్. ద హిందూ ఎడిటోరియల్ మీరు చదవండి 100%. ఇది రీడింగ్ స్కిల్స్ అనేది ఈవెన్ నేను కూడా ఐఎమ్ అలేజింగ్ అంటే చాలా మంది ఇవాళ మార్కెట్లో ఏంటంటే నేను ఇది నేర్పిస్తా, ఆ ట్రిక్ నేర్పిస్తా, ఈ ట్రిక్ నేర్పిస్తా, ఏ ట్రిక్ పనికి రాదు. అర్థమైందా? మీరు ట్రిక్కులు నేర్చుకొని రీడింగ్ కాంప్రహెన్షన్ చేయడం అనేది యూట్యూబ్లో స్విమ్మింగ్ క్లాసులు విని బావిలో దూకడం లాంటిది. ఇక ఇంతకన్నా బెస్ట్ ఎగ్జాంపుల్ నేను ఇవ్వలేదు, నా వల్ల కాదు. ఇవాళ స్విమ్మింగ్ నేర్చుకోవాలంటే చాలా మంది యూట్యూబ్ పాఠాలు చూస్తారు. నాకు చిత్రం అన్నట్టుది, నాయన ఇదేంది కాన్సెప్ట్. స్విమ్మింగ్ నేర్చుకోవాలంటే ఒక ఏదైనా కట్టుకొని బావిలో దూకాలంటే డైరెక్ట్ కాదు, అక్కడ కోచ్ ఉండాలి పక్కన. బావిలో కాకుండా స్విమ్మింగ్ పూల్లో పోవాలి. డైరెక్ట్గా నేను విశ్వ ప్రయత్నమే చేస్తాను, బావిలో దొరికితే ఏమవుతుంది, ఇట్లా అవుతుంది. కానీ ఇవాళ అట్లాంటి ప్రయత్నమే జరుగుతుంది మార్కెట్లో. స్విమ్మింగ్ చేయాలంటే చూడాల్సింది యూట్యూబ్లో కాదమ్మా, మీరు వెళ్ళాల్సింది స్విమ్మింగ్ పూల్కి వెళ్ళి వాళ్ళందరూ ఏ విధంగా డైవ్ చేస్తారు, ఏ విధంగా జంప్ చేస్తారు, వాళ్ళు ఏ విధంగా తనకు తాను ఇట్లా తేలియాడుతారు అనే విషయం మీరు గమనించాలి. అంతేగాని నేను యూట్యూబ్లో పాఠాలు వింటా అంటే ఎట్లా, దానికి దీనికి ఏం సంబంధం? అర్థమైందా? మిగతా వర్కౌట్ అవుతున్నాయి. వంటల ప్రోగ్రామ్ ఉంది కదా, పెద్ద ఎత్తున వంటల ప్రోగ్రామ్ కదా, యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు ఫుల్ వంటలు. ఒక వంట ఫెయిల్ అయినా ఇంకొకటి మనం తయారు చేసుకోవచ్చు. ఒక రెసిపీ ఫెయిల్ అయినా ఇంకొక రెసిపీ తయారు చేసుకోవచ్చు. మరి స్విమ్మింగ్లో ఫెసిలిటీ లేదే, దూకిన తర్వాత డైరెక్ట్ ఇంకా ఫెయిల్ అయితే అంతే సంగతి, మళ్ళీ ఇంకోసారి లేదు, ఇక మనిషి ఇంకో జన్మ ఎత్తాల్సిందే. మరి చాలా డేంజర్ కదా. సో ఇది నేను చెప్పే అనుకుంటే అంశం కూడా అదే. రీడింగ్ స్కిల్స్ నేర్చుకోవడం అంటే మీరు ఎవరి పాఠంలో వింటే రావు. మీరు ఖచ్చితంగా ఓపెన్ ద హిందూ ఎడిటోరియల్, దాన్ని ఓపెన్ చేసి మీరు క్లియర్గా చదవాలి. రోజుకో గంట, అరగంట, 2 గంటలు, 3 గంటలు, వీలైతే 3 గంటలు, లేకపోతే 2 గంటలు, కనీసం ఒక గంట చదివిన వారికి నేను ప్రతిరోజు చెప్తూనే ఉన్నా. టాప్ లెఫ్ట్లో ఉన్నటువంటి ఎడిటోరియల్ కాలం చెప్తాను ప్రతిరోజు. రైట్, హిందూలో ఎడిటోరియల్ కాలం ఉంటుంది కదా, అక్కడ టాప్ లెఫ్ట్లో ఇచ్చినటువంటి ఎడిటోరియల్ కాలం నేను ప్రతిరోజు చెప్తా. నేను అదే పని కదా.
ఇప్పటికి నేను డిస్కస్ చేయవచ్చు సంవత్సరంన్నర 2 సంవత్సరాల దగ్గరికి వస్తుంది. ఈ నెక్స్ట్ జనవరి వస్తే నేను డిస్కస్ చేయబట్టి 2 ఏళ్ళు అవుతుంది ఎడిటోరియల్ డిస్కస్ చేయబట్టి. అంటే నాకు ఈ ఎట్లా అంటే ఈ వరల్డ్లీ అంశాలు పెద్దగా అవగాహన లేకుండే. ఈ ఫినాన్షియల్ గానీ, ఈ యొక్క హెల్త్ క్రైసిస్ గానీ వీటి పట్ల నాకు ఓకే ఉండే క్లారిటీ. ఈ యొక్క సమ్మిట్స్, ఇంటర్నేషనల్ సమ్మిట్స్ ఉంటాయి కదా! G7 సమ్మిట్స్, ఇది SCO సమ్మిట్, ఇట్లా డిఫరెంట్ సమ్మిట్స్ ఉన్నాయి కదా! నేను ఇవాళ వాటి పట్ల ఫుల్ అవగాహన ఉంది నా దగ్గర. అంటే నేను ఎక్కడైనా కూడా మాట్లాడగలుగుతున్నా వాటి గురించి. ఈ యొక్క ఆర్‌బీఐ రెపో రేట్ అంటే ఏంటి? రివర్స్ రెపో రేట్ అంటే ఏంటి? బ్యాంక్ రేట్ అంటే ఏంటి? వీటన్నిటి పట్ల నాకు పెద్ద అవగాహన ఉండకపోవు. అయినా ఈ ఏంటది ఇవి డిఫరెంట్ యాక్ట్స్ ఉంటాయి. సెక్షన్ 120 నో 124A, అదేవిధంగా ఈ సెడిషన్ యాక్ట్ అంటే ఏంటి? సో ఇలా డిఫరెంట్ అంశాలు అన్నీ కూడా నేను కేవలం ఒక చిన్న ఎడిటోరియల్ చదివే నేర్చుకుంటున్నా. యాజ్ ఏ ఫ్యాకల్టీగా నేను నేర్చుకున్నప్పుడు, యాజ్ ఎ స్టూడెంట్‌గా, యాజ్ ఎన్ ఆస్పిరెంట్‌గా వై డోంట్ యూ ట్రై? అదే క్వెషన్ ఇక్కడ. అర్థమైందా? సో ఇది నేను చెప్పాల్సినటువంటి అంశం ఏంటంటే, ఇప్పటి వరకు ఏదో అయిపోయింది గతం కదా! కనీసం ఇవాటి నుంచైనా మీరు హిందూ ఎడిటోరియల్స్ చదవకుండా మీరు ఇంగ్లీష్ ముట్టుకోకండి. సింపుల్‌గా నేను మీకు ఒకటే చెప్తా. ఎవరైతే ఎడిటోరియల్ చదివి అర్థం చేసుకున్నారో వారు మాత్రమే ఇంగ్లీష్‌కి రండి. లేకపోతే వద్దు. 100% నిర్ణయం చెప్తున్నా ఇప్పుడే. నేను కొట్టేస్తున్నది ఇక్కడ. నేను అల్లీ చేస్తున్నా. 100% మీకు నేను పర్మిషన్ ఇవ్వట్లా. ఎందుకంటే ఎడిటోరియల్ చదవకుండా గ్రామర్ ఎట్లా చేస్తారు మీరు? వొకాబులరీ ఎట్లా చదువుతారు మీరు? ఇంపాసిబుల్ అది. సో అందుకే నేను ఇవాళ మీకు అందరికీ కూడా రిక్వెస్ట్, ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్ టు యూ ఆల్ ఆఫ్ మై డియర్ గైస్. ఇప్పటి వరకు ఏదో అయిపోయింది. కనీసం ఇవాటి నుంచైనా మీరు ఆ హిందూ ఎడిటోరియల్ మీకు మొబైల్‌లో ఓపెన్ అవుద్ది ఫ్రీ ఆఫ్ కాస్ట్‌లో అదంతా కూడా. కొంతమంది మేము విలేజ్‌లో ఉన్నాం సార్ మాకు న్యూస్ పేపర్ రాదు అంటారు. న్యూస్ పేపర్‌తో ఏం పని నాయనా? ఆల్రెడీ డిజిటల్ అయిపోయింది మొత్తం అది కథ. జస్ట్ మొబైల్ ఫోన్‌లోకి వెళ్ళేసి టుడేస్ ద హిందూ ఎడిటోరియల్ అని టైప్ చేయండి. అక్కడ ఫస్ట్ లింక్ మీకు ఓపెన్ అవుద్ది. ఎడిటోరియల్స్, ఒపీనియన్స్ అవన్నీ ఉంటది అక్కడ. దానిపైన క్లిక్ చేస్తే ఫస్ట్ లింకే ఉంటది. ప్రతిరోజు ఆ ఫస్ట్ లింకే మనం చెప్తాం. ఇంకా వేరే ఏం ముట్టుకోం. టైం ఉంటే గనక ఇంకో ఎడిటోరియల్, ఆ తర్వాత ఇంకొక ఎడిటోరియల్ అంటే డిస్కస్ చేస్తాను కానీ, టైం లేకుంటే మాత్రం ఒకటే ఎడిటోరియల్ డిస్కస్ చేస్తాను. ప్రతిరోజు కూడా. నమ్మండి నమ్మకం. సో మరి ఇట్లాంటి ఒక ఒపీనియన్ నేను వ్యక్తపరుస్తున్నప్పుడు మీరు నన్ను సావధానంగా ఫాలో అయితే కంపల్సరీ మంచి రిజల్ట్ ఉంటదమ్మా. ఓకేనా? సో ఇప్పటి వరకు ఏదైతే అయిపోయిందో వదిలిపెట్టండి. ఇప్పటి నుంచి మాత్రం హిందూ ఎడిటోరియల్ చదవకుండా మీరు ఇంగ్లీష్ ముట్టుకోవద్దు. ఇది నా రిక్వెస్ట్ మీ అందరికి. ఇది నా యొక్క వార్నింగ్ కూడా, అంటే స్టర్న్ వార్నింగ్ కూడా ఇస్తున్నా మీ అందరికి. వాళ్ళ చాలా మంది స్టూడెంట్స్ ఫిల్ ఇన్ ద బ్లాంక్ ఎట్లా చేయాలని అడుగుతారు. ఫిల్ ఇన్ ద బ్లాంక్ ఎట్లా చేయాలని అడిగినాక ఇంకేమైనా ఉందా? అటువంటిప్పుడు కాంపిటేటివ్ అర్హుడా? అర్హుడు కాదు, అనర్హుడు. మరి కాంపిటేటివ్స్ కి అనర్హమైనటువంటి థింగ్స్ ఏవి కూడా నేను యాక్సెప్ట్ చేయను. కాబట్టి ఖచ్చితంగా మీరంతా ఇవాటి నుంచి ద హిందూ ఎడిటోరియల్ చదువుకోండి. ఓకేనా? ఓకేనా? సో ఈ 3 అంశాలు అర్థమైంది అనుకుంటా మీ అందరికి. గ్రామర్, వొకాబులరీ, రీడింగ్ స్కిల్స్. బెస్ట్ బుక్స్ ఏంటి? మార్క్ టెస్ట్ అంటే ఇక మళ్ళీ అడ్డా 24/7 మార్క్ టెస్టే ప్రిఫర్ చేస్తా. చాలా మంది వేరే వెబ్సైట్లు ఫాలో అవుతారు. కాకపోతే అడ్డా 24/7 ఇస్ ద స్టాండర్డ్ మార్క్ టెస్ట్. స్టాండర్డ్, ఎగ్జామ్ స్టాండర్డ్. ఎగ్జామ్‌లోనే ఈజీగా ఉంటాయి కావచ్చు, ఇక్కడ ఈజీగా ఉండే ప్రసక్తే లేదు. మరి ఇలాంటి క్వెషన్ చేసినప్పుడు ఎగ్జామ్‌లో ఎంత టఫ్ వచ్చినా కూడా వి విల్ ఫీల్ కంఫర్టబుల్. లాట్ ఆఫ్ కంఫర్ట్ ఇస్తా ఉంటది. సో మార్క్ టెస్ట్‌కి వచ్చేసి అడ్డా 24/7 మార్క్ టెస్ట్ తీసుకోండి. మీరు ఏ ఎగ్జామ్ అయితే ప్రిపేర్ అవుతారో ఆ ఎగ్జామ్‌కి సంబంధించినటువంటి మార్క్ టెస్ట్ తీసుకోండి. కొత్తగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ మార్క్ టెస్ట్ వచ్చింది. మీరు ఐబీపీఎస్ మార్క్ టెస్ట్ తీసుకోండి. దానికి వర్కౌట్ అవుద్ది 100%. ఓకేనా? దానికి సెపరేట్‌గా మార్క్ టెస్ట్ రిలీజ్ చేస్తారో ఖచ్చితంగా రిలీజ్ ఉంటుంది. సెపరేట్ మార్క్ టెస్ట్ ఉంటది. కంపల్సరీ ఉంటది. కాకపోతే టైం లేదు అనుకునే వాళ్ళు సింపుల్‌గా ₹100, ₹200 ఉంటదమ్మా. మార్క్ టెస్ట్ కూడా మీకు 1000, 2000 అట్లా ఉండదు. జస్ట్ ₹100, ₹200 మాత్రమే ఉంటది. ఎవరైతే ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారో మార్క్ టెస్ట్ తీసుకోండి. ఈ 3 అంశాలు ప్రిపేర్ చేసుకోండి. ఇంగ్లీష్‌కి వచ్చేసరికి ఈ 3 అంశాలు గ్రామర్, వొకాబులరీ, రీడింగ్ స్కిల్స్. ఓకేనా? సో ఇది వాటి క్లాస్. మరి ఏమైనా డౌట్స్ ఉంటే ఇంకా మీరు కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. సో దట్ ఐ విల్ గివ్ ది రిప్లై. ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. దానికి నేను రిప్లై ఇస్తాను. ఇక్కడ సంకల్పం 4.0 బ్యాచ్ నేను స్టార్ట్ చేస్తున్నాను. మరి ఇగో చెప్పాను కదా వరదాకా. ఇక్కడ 40 డేస్ ఆఫ్ లైవ్ ఇంటరాక్టివ్ క్లాసెస్ ఉంటుంది. డైలీ 2 అవర్స్, మొత్తం 80 అవర్స్ ఆఫ్ క్లాస్ అనేది మీకు అందించడం జరుగుతుంది. ఎవరైతే ఈ బ్యాచ్‌లో జాయిన్ అవుతున్నారో వారికి ఒక టెక్స్ట్ బుక్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్‌లోనే అందించడం జరుగుతుంది. ఇది వర్త్ ₹300 కాస్ట్ బుక్ అనేది కూడా మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్‌లోనే ఇచ్చేస్తున్నాం. సో మరి ఇందులో మీకు చెప్పినటువంటి గ్రామర్, రీడింగ్ స్కిల్స్, వొకాబులరీ అనేది నేర్పిస్తాము. Actual fee is about this much, but if you apply the coupon code Y209, this batch will be given under just ₹900 only. And interested guys, please join this batch as soon as possible. So in other batches, mega pack 1 year validity is about this much and 2 years validity is about this much. And if you apply the coupon code Y209, you will be given this particular discount. You know.
సో అదేవిధంగా ఇండివిజువల్ బ్యాచెస్ లైక్ మ్యాథమెటిక్స్ కూడా ఇంప్రూవ్ చేసుకోవాలంటే మరి ఇండివిజువల్ బ్యాచ్ ఉంది, అది 900 రూపీస్లో ఉంది. రైల్వేస్ వరకు కూడా ఇండివిజువల్ బ్యాచ్ ఉంది, ఇది Y209 యూస్ చేసి 1300కి వస్తుంది. ఇట్లా టార్గెట్ ఎస్ఎస్సి ఫౌండేషన్ బ్యాచ్ కూడా మనకు రెడీగా ఉంది. ఐబీపీఎస్ వాళ్ళకి ఇంకా వేరే మ్యాథ్, రీజనింగ్, ఇంగ్లీష్తో ఇందులో కూడా ఇంగ్లీష్ చెప్తాను. ఇవి ఇంప్రూవ్ చేసుకోవాలంటే మీరు Y209 కూపన్ కోడ్ యూస్ చేయాలి. ఇలా డిఫరెంట్ బ్యాచెస్ ఉన్నాయి. మీరు ఏ బ్యాచ్లో జాయిన్ అవ్వాలన్నా కూడా యూస్ చేయాల్సిన కూపన్ కోడ్ Y209 యూస్ చేయండి. ఓకేనా? సో మరి ఇది వాటి క్లాస్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు అడగండి, సో దట్ ఐ విల్ గివ్ యూ ది రిప్లై ఇన్ కామెంట్ సెక్షన్. ఓకేనా? బై బై, సీ యూ, హ్యావ్ ఎ గుడ్ డే. Don't forget to like, share and subscribe Ada 24/7 channel. Also download Ada 24/7 app. Don't forget to like, share and subscribe Ada 24/7 channel. Also download Ada 24/7 app. Don't forget to like, share and subscribe Ada 24/7 channel.